అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో 3 సంవత్సరాల క్రితం వచ్చిన పుష్ప సినిమా ఎంత టాక్ క్రియేట్ చేసిందో, సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ గా కరెక్ట్ 3 సంవత్సరాల తర్వాత అదే డిసెంబర్ లో నిన్న మన ముందుకు వచ్చింది పుష్ప 2 ది రూల్. బాహుబలి 2, KGF 2 సినిమాల తర్వాత దేశవ్యాప్తంగా అంత హైప్ క్రియేట్ చేసిన సినిమా అయితే పుష్ప 2 నే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతదేశ సినీ అభిమానులంతా ఎదురు చూశారంటే అతిశయోక్తి కాదు. అదే విధంగా దానికి తగ్గట్లే సినిమా టీజర్లు, ట్రైలర్లు అదిరిపోయాయి. పాటలు కూడా సెన్సేషన్ క్రియేట్. ఇక ఈ సినిమా ఉండే హైప్ ని క్యాష్ చేసుకునే దాంట్లో సినిమా నిర్మాతలు కూడా చాలా చోట్ల బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అందించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నీకు సమీక్షిస్తే, పుష్ప 1 లో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఎర్రచందనం సిండికేట్ ని శాసించే స్థాయికి పుష్ప ఎట్లా ఎదిగాడు అనేది పుష్ప 1 అయితే, ఆ తర్వాత నుంచి తన రూలింగ్ ని కంటిన్యూ చేస్తూ శత్రువుల్ని ఎదుర్కొంటూ వేటాడుతూ తన ఆధిపత్యాన్ని ఎలా చెలాయించాడు అనేదే పుష్ప 2 కథ. మరి ఈ సినిమా చూడగానే మనకి అనిపించే ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటి అని చూస్తే, ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అల్లు అర్జున్ యాక్టింగ్. ఏ నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్ అనే విధంగా అతను ఇంతవరకు చేయని పర్ఫార్మెన్స్ పుష్పనే అనుకుంటే పుష్పకి మించి ఉంది పుష్ప 2. ఇక తర్వాత సుకుమార్ రాసిన మాటలు, ప్రతి మాట పేలిపోయేటట్లుంది. అలాగే స్క్రీన్ ప్లే లో కూడా భారీ హీరో ఎలివేషన్ లో కూడా అదిరిపోయాయి. ఇక 4 పాటలు కూడా దేనికదే తగ్గట్లు మంచి మ్యూజిక్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్. ఇక సినిమాలో ముఖ్య ఘట్టంగా వచ్చే జాతర సీన్ అయితే గానీ, సీఎం తో పుష్ప మాట్లాడే సీన్ అయితే గానీ ప్రేక్షకులతో థియేటర్ లో విజిల్స్ ఎక్కించాయి. ఇక మిగతా యాక్టర్లు కూడా తమ పరిధి కొద్దీ తరు బాగానే చేశారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి పెద్ద మైనస్ సినిమా రన్ టైం. ఆల్మోస్ట్ 3.5 గంట ఉన్న ఈ సినిమాలో ఎక్స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో చాలా ల్యాక్ సీన్స్ ఉన్నాయి. ఎడిటర్ ఒక 10-15 నిమిషాలు ఫస్ట్ హాఫ్ లో ఈ ల్యాక్ సీన్స్ ని తీసేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇక పుష్పలో మాదిరి గట్టి కథ లేకపోవడము, ఓన్లీ పేపర్ లైన్ లో ఒక లైన్ లో వచ్చే కాన్సెప్ట్ నే డెవలప్ చేసుకుంటా పోవడంతో కథ కూడా వీక్ అనిపిస్తుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం డల్ గానే ఉంటుంది. ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడడానికి ఎంతో మంది విలన్లు ఉన్నట్లు అనిపించినా కూడా ఏ విలన్ కూడా పుష్ప ముందర నిలబడే అంత స్టాండర్డ్ గా నటించలేకపోయారు. కరెక్ట్ గా చెప్పాలంటే ఆ విలన్ క్యారెక్టర్ లో అంత స్ట్రాంగ్ గా డెవలప్ కాలేదు. ఇక మొత్తంగా మా రేటింగ్ అయితే ఈ సినిమాకి 3.25/5, అంటే 5కి 3.25. ఇది అబోవ్ యావరేజ్ ఉన్న సినిమా. మరి ఈ సినిమా ప్రేక్షకుల్లో ఉన్న హైప్ ని, అంచనాలని అందుకుందా లేదా, ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఎంత కలెక్షన్లు వస్తాయనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ అభిమానులు దేశవ్యాప్తంగా పండుగ చేసుకుంటున్నారు.